హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనే క్వశ్చన్ కూడా చాలా మంది ఉంటుంది. సో మరి ఇలాంటి క్వశ్చన్కి వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. సో ఇప్పుడు మనతో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితి చూసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది సార్. ఇరాన్ అండ్ యుఎస్ ఒక మంచి అగ్రిమెంట్ కి రాబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అసలు మార్కెట్ ఎలా ఉంది సార్? లాస్ట్ 3 months నుంచి కూడా అందరం కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాం స్టాక్ మార్కెట్లో. ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం మార్కెట్లో మనీ రావట్లేదు ఏంటి అనుకుని, ఇలాంటి టైంలో ఏంటంటే ఈ ఇరాన్ యుఎస్ డీల్ రావటం అనేది ఒక పాజిటివ్ ఎఫెక్ట్ మార్కెట్కి. ఎందుకంటే ఎప్పటికైనా రావాల్సిందే. సో ఇరాన్ ఇప్పుడు కొంత అగ్రి అయింది. సో దానివల్ల డ్యామేజ్ అయితే బాగా తగ్గింది. సో ఇది కనుక పాజిటివ్ అయితే ఇంకా మార్కెట్స్ మంచి జోష్లోకి వచ్చే అవకాశం ఉంది. మన ఇండియా కూడా బాగా ఇంపాక్ట్ అవుతుంది. యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోవటం, రేట్లు పెరగటం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో వీటన్నిటిని తట్టుకోవడానికి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఈ అగ్రిమెంట్ రావడం చాలా పాజిటివ్. క్రైసిస్ లో కూడా మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ ఏం చేయొచ్చు అని మనం బిఫోర్ కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం. సో మరి ఇప్పుడు కరెంట్ మనం ఏ బెస్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ 5 అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మీకోసం మేము జనరల్గా ఎవ్రీ వీడియోలో కూడా ఎవ్రీ మంత్ ఒక టాప్ 5 స్టాక్స్ ఇస్తున్నాం. ఇది కూడా మేము 1-2 సార్లు రీసెర్చ్ చేసి మీకు ఇస్తున్నాం. మీరు కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియోలాగా తీసుకోండి. మీరు కూడా 1-2 సార్లు చూసుకొని మీకు ఇష్టమైతేనే చేయండి. మేము ఎక్కడ కూడా ప్రెషర్ చేయట్లేదు, మీరు చేయాలి కంపల్సరీ అని చేయట్లేదు. సెబీ రూల్స్ ప్రకారం జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పసే. ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీ స్టార్టింగ్ ఏంటంటే ASDL, అలైడ్ బ్లెండర్స్ లిమిటెడ్. అలైడ్ బ్లెండర్స్ లిమిటెడ్ అనేది ఇది బెవరేజెస్ కంపెనీ అనమాట. దాదాపు 20 years నుంచి ఉంది. లాస్ట్ 4 years నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ప్రాఫిట్ మంచి బాగా పెరుగుతుంది. ఇది అంతకుముందు దాదాపు 2000 నుంచి ఫాలో అయింది. ఇప్పుడు 500 నుంచి రివర్సల్ అవుతుంది. ఇప్పుడు 650, 630 ఆ రేంజ్ ఉంది. సో ఇక్కడ బై చేసుకోవచ్చు. మళ్ళీ 550 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 800, 850 దాకా ఛాన్స్ ఉంది. ABDL కంపెనీ పేరు. ఓకే. తర్వాత రెండో కంపెనీ వచ్చి ABSL AMC అంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC. ఇది కూడా దాదాపు 28 years కంపెనీ. ఆదిత్య మనకి బిర్లా తెలుసు కదా, బిర్లా ప్లస్ సన్ లైఫ్. సో వీళ్ళిద్దరు కలిసి AMC కంపెనీ ఇది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 35,000 crores ఉంది. ఇది ప్రజెంట్ 1100 ఆ రేంజ్లో ఉంది. ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ 1000 వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1300, 1400 దాకా కూడా ఉంది. సో లాంగ్ టర్మ్ టార్గెట్లో 3 months, 4 months అలా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. తర్వాత బెల్ రైజ్ ఇండస్ట్రీస్ మూడోది. సో బెల్ రైజ్ అని ఉంటుంది. ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 225 రేంజ్ ఉంది. ఇది మళ్ళీ 175 రేంజ్లో కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 350 దాకా ఛాన్స్ ఉంది. ఇది కూడా 6 months, 8 months వెయిట్ చేస్తే మంచి అప్ ట్రెండ్ వస్తుంది. ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. ఇది ఈవెన్ ప్రాఫిట్స్ కానీ చాలా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ రికార్డ్ అవుతున్నాయి. సో బెల్ రైజ్ ఇండస్ట్రీస్. తర్వాత CEMPRO, సెరమ్ ఇండియా ప్రాజెక్ట్స్. సో CEMPRO ఈ కంపెనీ, సెరమ్ ఇండియా ప్రాజెక్ట్స్ అని. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఆటోమేటిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ప్రజెంట్ రేట్ వచ్చి 1100 ఆ రేంజ్ ఉంది. సో ఇది టార్గెట్ 1300, 1400 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇది ప్రజెంట్ లో లెవెల్లో ఇంకా 1000 అలా వచ్చినా యాడ్ చేసుకోండి. తర్వాత ఐదో కంపెనీ క్లీన్ మ్యాక్స్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ సొల్యూషన్స్. ఇదేంటంటే ఎనర్జీ సొల్యూషన్స్లో ఇది ఒక లీడింగ్. ఇది కూడా ప్రజెంట్ 800 అలా ఉంది. ఇది టార్గెట్ వచ్చి ఇది 1000, 1200 దాకా ఉంది. సో ఈవెన్ 700 వచ్చినా యాడ్ చేసుకోండి. ఈ ప్రజెంట్ 5 కంపెనీస్ కొంచెం మిడ్ క్యాప్లో బాగా పర్ఫామ్ అవుతున్నవి. ఇటు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ అన్ని చూసాం. సో బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ ABDL, ABSL AMC, అలాగే బెల్ రైజ్ ఇండస్ట్రీస్, అలాగే సెంప్రో, తర్వాత క్లీన్. 5 కంపెనీలు చూసుకున్నాం. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్రేట్ సార్. ఎస్ సార్. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్లెండర్గా ఇన్వెస్ట్ చేయకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ హ్యూజ్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అలాంటి గైడెన్స్ ఇచ్చేదే మన గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. సో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా చాలా బ్యాచెస్ రన్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఏ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? అవునండి. యాక్చువల్గా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మీ అందరి ఆశీర్వాదంతో ఒక స్టాక్ మార్కెట్లో
సంపాదించాలి, ఒక డిసిప్లిన్గా నేర్చుకోవాలి, మిస్టేక్స్ అవ్వకుండా పోగొట్టుకోకుండా సంపాదించాలని వాళ్ళందరి కోసం ఇది స్టార్ట్ చేసాం. సో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు రేపు మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దీనిలో ఏంటంటే మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే ఎప్పుడు చూసినా అన్‌ప్రొఫెషనల్స్, ఎప్పుడు చూసినా మార్కెట్‌కి అగెనిస్ట్ ఉంటాం. అంటే ట్రెండ్‌కి అగెనిస్ట్ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు చూసినా లాస్ అవుతుంటాం. నాలెడ్జ్ లేకపోవడం వల్ల. దీనికి ఏంటంటే సొల్యూషన్ మనం చార్ట్స్ చూడాలి. చూడాల్సిన పద్ధతి వేరే ఉంది. అది చూడటం వల్ల మనం సక్సెస్ అవుతాం. సో చార్ట్స్ అవి చూడాలి. అలాగే ఫైనాన్షియల్ డేటా చూడాలి. ఫండమెంటల్ అనాలిసిస్ చూడాలి. ఒక కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది లాంగ్ టర్మ్ పాయింట్‌లో చూడాలి. ఓకే. సో దానికి మేమిచ్చే ట్రైనింగ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో ఏంటంటే బేసిక్స్ నుంచి చాలా అసలు బేసిక్ నాకేం రాదు అన్న వాళ్ళ కాడి నుంచి మీకు స్టార్ట్ చేస్తాం. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటే ఏంటంటే అసలు కంపెనీ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు షేర్ ఎలా వస్తుంది, సో సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, అసలు సెకండరీ మార్కెట్లో మనకి షేర్స్ ఎందుకు పెరుగుతున్నాయి, అలాగే ఎందుకు తగ్గుతుంటాయి, ప్రైసెస్ ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, ఈ సైకాలజీ ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అలాగే టెక్నికల్ అనాలిసిస్లో మనకి మార్కెట్ని చూడాల్సిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను, ఎంఏసిడి, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్, తర్వాత మూవింగ్ యావరేజెస్, ఇవన్నీ వల్ల ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఏంటంటే మనం మార్కెట్ని డైరెక్షన్ అర్థమవుతుంది, అసలు ఎవరు డామినేట్ చేస్తున్నారు, సో వాళ్ళతో పాటు మనం ఉండాలి అనేది. అంటే మార్కెట్తో పాటు మనం ఉంటేనే మనకి మనీ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మార్కెట్ ట్రెండ్ చూడాలి. సో ట్రెండ్కి అగ్నెస్ట్గా ఉన్నప్పుడు బయటికి ఎలా రావాలి, అలా ట్రెండ్తో పాటు ఉండటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో అది మీకు చెప్తాం. ఆ తర్వాత ఏంటంటే మీకు ఫ్యూచర్స్, ఆప్షన్స్, చాలామంది భయపడుతుంటారు ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఏంటి. ఈ ఆప్షన్స్ ఫీచర్స్లో ఏమవుతుందంటే అది మనకి ఈక్విటీని ప్రొటెక్ట్ చేసుకోవటం ఎలా. ఆప్షన్ స్ట్రాటజీస్లో ఎక్స్క్లూజివ్గా గ్రీక్స్ గురించి ఉంటాయి. అలాగే 8 స్ట్రాటజీస్ ఉన్నాయి వాటిల్లో, అది చెప్తాం మీకు. ఎక్స్క్లూజివ్గా ఆప్షన్స్ మీద పర్ఫెక్ట్ మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాం ఆప్షన్స్ కూడా. ఆ తర్వాత వచ్చి మీకు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కమోడిటీస్ ఇస్తాం. ఆ తర్వాత వచ్చి మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్. నెక్స్ట్ ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే, సక్సెస్ఫుల్గా లాంగ్ టర్మ్లోనే వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దానికి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది బాగా అవసరం. సో ఫండమెంటల్గా అసలు కంపెనీ ఎలా ఉంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని స్ట్రెంగ్త్ ఏంటి, అవన్నీ కూడా మీకు మళ్ళీ వస్తాయి అన్నమాట ఫండమెంటల్ అనాలిసిస్. దానిలో ఏంటంటే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, రేషియోస్, తర్వాత ఈపీఎస్, ఇవన్నీ కూడా ఫండమెంటల్గా తెలుస్తాయి. సో అది మీకు చెప్తాను. అంటే ఇప్పుడు మనం ఒక ఫండమెంటల్గా ఒక కంపెనీని చూడొచ్చు, టెక్నికల్గా చూడొచ్చు. అంటే ఇంట్రాడే నుంచి ట్రేడ్ చేసేవాళ్ళు కానీ పొజిషనల్ ట్రేడ్, స్వింగ్ ట్రేడ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఏ టైప్స్ ఉన్నాయో అన్ని రకాల టైప్స్ మీకు చెప్తాం. సో ఇది 3 months కోర్స్ అనమాట. కాబట్టి రిలాక్స్గా మీకు వచ్చేటట్టు, మీకు వచ్చేదాకా కూడా మేము చెప్తాం అనమాట. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటాయా సార్? అవునండి. ఇదేంటంటే ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఉన్నాయి. ఆన్లైన్లో ఆఫ్లైన్ ఒకటే టైమింగ్. రేపు 8 o'clock న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మండే. సో కాబట్టి ఏంటంటే మీకు ఇప్పటిదాకా జరిగిన మిస్టేక్స్ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెక్టిఫై అయ్యి మీరు కూడా స్టాక్ మార్కెట్లో సంపాదించే కెపాసిటీ అయితే తెచ్చుకోగలుగుతారు. అంటే ఇప్పుడు అందరికీ ఏమర్థమవుతుందంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు నేను తెలుసు కానీ దాన్ని తీసుకోవడం తెలియాలి. కరెక్ట్. ఎస్. సో అది తీసుకోవడం తెలియాలంటే ముందు మనకు ఆ కెపాసిటీ రావాలి. సో దానికి మీకు ఏంటంటే మన ప్రతిదానికి మనం ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం ఏదైనా. అవును సార్. ఇక్కడ కూడా అదే ఇంపార్టెంట్. మనకి టీచర్ ఉండాల్సిందే. వాళ్ళతో మనం అసోసియేట్ అయితే మనం నేర్చుకోగలం. కాబట్టి ఏంటంటే మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అయితే బాగుంది, తర్వాత అన్ని కంపెనీలు బాగున్నాయి, కానీ మనం ఎప్పుడు చూసినా లాస్ అవుతున్నాం. దానికి సొల్యూషన్ ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, చాలా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం రైట్ చేస్తున్నామో రాంగ్ చేస్తున్నామో మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. సో అప్పుడు మీకు మిస్టేక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి మీరు ఏంటంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఒకసారి రండి, మీకు ఫోన్ చేయండి. మీరు ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ది బెస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే ఎన్ఎస్సి మెటీరియల్ మేము ఇచ్చేది, తర్వాత ఇంటర్నేషనల్ మెటీరియల్ ఇస్తాం, మేము రన్నింగ్ నోట్స్ ఇస్తాము, తర్వాత ఒకటిలో థియరీ చెప్తాను నేను, మళ్ళీ ఇంకో ట్యూటర్ మీకు ప్రాక్టికల్స్ చేపిస్తారు. సో మీకు డబుల్ బెనిఫిట్ అవుతారు. ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి, లైవ్ మార్కెట్లో ఇస్తుంటాం అనమాట. సపోర్ట్ లెవెల్స్ మీకు ఏదైనా ప్రతిరోజు కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఇవాళ ఒక కాన్సెప్ట్ చెప్పగానే రేపు మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం మీతో. సో దానివల్ల మీకు ఏంటంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో అలా చేసుకోవచ్చు మేము. సో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో నేర్చుకునే స్టూడెంట్స్ కి సపోర్ట్ అయితే మంచిగా ఉంటుంది అంటారు. అవునండి. గ్రేట్. ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే ఒక బ్యాచ్ లో మీకు
అర్థం కాలేదు, ఇంకో బ్యాచ్ లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. 3 months మీకు చెప్పాక ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకో నెల ఎక్స్టెన్షన్ తీసుకోండి. మీకు మాకు ట్యూటర్స్ ఉన్నారు, మాకు స్టాఫ్ ఉన్నారు, కాబట్టి మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే ఎవరు దీనిలో సెట్ అవుతారు అంటే, జనరల్గా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్, ఇప్పుడు ఏంటంటే మ్యారీడ్ ఎగ్జిక్యూటెడ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉండి వాళ్ళు ఏంటంటే ఒక ఆల్రెడీ జాబ్ మిస్ అయ్యి నేర్చుకుంటాను ఏదో ఒకటి ఇంట్లో ఉండి చేసుకుంటాను వాళ్ళు నిజంగా దీనికి బాగా సెట్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే మా ఆఫీస్లో కూడా లేడీ స్టాఫ్ ఉంటారు కాబట్టి మీకు వాళ్ళతో డైలీ మార్నింగ్ 9 to 3:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మార్కెట్లో మీరు లేడీస్ బాగా సెట్ అవుతారు. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళకి ఏంటంటే ఇంకా బాధ్యతలు ఉన్నాయి, మనీ ఉంది, మెచ్యూరిటీ ఉంది. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా ఒక ట్రైనింగ్ తీసుకోవటం, గైడెన్స్ ఉందనుకోండి, ఏది చేయాలి ఎప్పుడు చేయాలి అనేది గైడెన్స్ ఉంటే వాళ్ళు బాగా సంపాదించవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ జాబ్ సీకర్స్ ఉంటారు, సో జాబ్ సీకర్స్ కూడా దీనికి ప్రొఫెషన్గా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇది నేర్చుకుంటే మీకు జాబ్ లేట్ అయినా కానీ ఇక్కడ కాన్ఫిడెంట్గా సంపాదించుకోవచ్చు. అలాగే జాబ్ వచ్చాక కూడా ఎమోషనల్గా మనం ఎక్స్పెన్సెస్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఉంటే మంచి ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా ఎంప్లాయీస్ కూడా ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ సెకండ్ ఇన్కమ్ కావాల్సి వస్తుంది. రెగ్యులర్గా ఉండే జాబ్తో పాటు సెకండ్ ఇన్కమ్ కావాలి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఓవరాల్గా ఏంటంటే అబౌవ్ 20 years నుంచి ఇవాళ ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే అందరం భయపడేవాళ్ళం, ఇవాళ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద మస్ట్ అయిపోయింది. ఎందుకంటే దీనిలో మనీ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, అది తెలుసుకుంటే మాత్రం మీరు సక్సెస్ అవుతారు. సో మేము ఇంతకుముందు ఎవరు కూడా ఇలా ఒక కోచింగ్ లాగా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మనందరం కూడా ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది ఉంది. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి మీకు కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. సో అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తూ ఉంటారా మరి? అవునండి, యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మేము నేర్చుకోలేము సార్, ప్రజెంట్ బిజీగా ఉన్నాము, సో మేము ట్రేడర్స్ ఆల్రెడీ మాకు ఇది మార్కెట్ మీద ఐడియా ఉంది, మీరు అడ్వైజ్ ఇవ్వండి అంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాము. దీనిలో ఏంటంటే మీకు టాప్ 200 కంపెనీస్లు ఇస్తాం కాబట్టి డైలీ ఒక 2 ట్రేడ్స్ వస్తుంటాయి, అవి తీసుకోవచ్చు, అవి సజెస్ట్ చేస్తాం మేము. దానిలో ఏంటంటే ఇప్పుడు టార్గెట్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే రాంగ్ ట్రేడ్స్ అవ్వవు, యావరేజ్ చేయటం కానీ లేకపోతే ఎమోషనల్ ట్రేడ్ చేయటం కానీ ఇలాంటివి ఉండవు. మీకు ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్లో కూడా మీకు వీక్లీ మీతో మాట్లాడుతుంటాం, సార్ ఏం చేస్తారు ఏంటి అదంతా. సో కాబట్టి ఏంటంటే మీకు ఒక సపోర్టింగ్గా ఇవాళ ఏంటంటే అంటే మనీ ఉన్నంత మాత్రం సరిపోవట్లేదు, మనీతో పాటు ఒక పర్సనల్ అడ్వైజర్ ఉంటే మనకి వాళ్ళు మీకు మంచి పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మేము అడ్వైజ్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఎవరైతే మా ట్రైనింగ్ మీద అంటే టైం లేదు వాళ్ళకి ఈ సర్వీసెస్ అన్ని కొంచెం బెటర్గా ఉంటాయి, చేసుకోవచ్చు. సో గానిపల్లి ట్రేడింగ్ అకాడమీలో నేర్చుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత మరి మాకు లొకేషన్ అయితే ఆబ్వియస్లీ కావాలి కదా సార్? అలాగే తప్పకుండా. మా లొకేషన్ వచ్చి నిజాంపేట అండి, నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్, ఫ్లాట్ నెంబర్ 52 ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్. అలాగే మా ఫోన్ నెంబర్స్ వచ్చి 9000083855, అలాగే 8008968277. సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు మంచి సజెషన్స్ ఇస్తాం, సో తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, ఇప్పుడు మండే నుంచి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.